జాను 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 గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు డి విన్నర్ గా పాపులర్ అయిన ఈ ఫోక్ డాన్సర్ జాను ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ డాన్స్ ఐకాన్ అంటూ చాలా టీవీ షోలతో తనదైన స్టైల్లో తన వాక్చాతుర్యంతో కట్టిపడేసి ఫుల్ బిజీగా అయిపోయింది. ఒక టైప్ 2 హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ జానుకి ఉంది అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఎవరు ఊహించని విధంగా జాను ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. నా పెళ్లి గురించి తప్ప మీకు ఏ పని పాట లేదా అంటూ బోరున ఏడ్చేసింది. దీనితో అందరూ ఫీల్ అయిపోయారు. అయితే ఆ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఈ జాను. ఆ తర్వాత ఆమె పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. ఆయన కూడా మీరంతా అనుకున్నట్టే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ సీక్రెట్ బంధాన్ని సెన్సేషన్ గా మార్చేశాడు. అయితే ఇప్పుడు బకరా అయింది మాత్రం జాను మాజీ భర్తనే. జాను మొదటి భర్త డాన్సర్ టోనీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. టోనీ జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి లిరి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు టోనీ రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కడం కాకుండా జానుకి సంబంధించిన సెన్సేషనల్ మ్యాటర్ ని కూడా బయట పెట్టేశాడు. మీరు చూస్తున్నది టోనీ కాదు, ఆ టోనీ ఎప్పుడో చచ్చిపోయాడు. చచ్చి బతికిన టోనీ ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోయారు. అంతేకాదు, తాను ఇంటికి కూడా వెళ్లడం లేదని, ఇంటికి వెళ్తే తన కొడుకు గుర్తొస్తాడు అని, అసలైన ప్రేమ ఏంటి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది అని, మనం మన పిల్లలకి ఇచ్చేది అని, మిగతాదంతా కల్పితమని, అదంతా ఒక నాటకమని చాలా ఎమోషనల్ గా రియాలిటీని గుర్తు చేసుకున్నారు. కాగా తన కొడుకు తన దగ్గర లేకుంటే అసలు తను మనిషిలా లేను అని, తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది అని, కొన్ని శబ్దాలు కూడా వినపడటం లేదని, తన ఆరోగ్యం పాడైపోయిన విషయాన్ని ఓపెన్ గానే బయటపెట్టేశాడు. తన కొడుక్కి దూరంగా ఉండలేకపోతున్నాను అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, జానుతో ఆయన రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఎవరు అనే విషయాలను కూడా పరోక్షంగా బయటపెట్టేశాడు. మరి ముఖ్యంగా టోనీ ఇంటర్వ్యూలో అందరికీ బాగా నచ్చింది, ప్రేమ అనేది కేవలం తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది అని, అది మనం మన పిల్లలకి ఇచ్చే ప్రేమ అంతే అని, మిగతాదంతా జస్ట్ నాటకం అని, అసలు ఆమెకు కామన్ సెన్స్ లేదు అని, జాను లాంటి వాళ్లను అస్సలు ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకే ఒక ఇంటర్వ్యూతో తన మాజీ భార్య జాను పరువు మొత్తం తీసేశాడు ఈ టోనీ.